Thank you, sir. Thank you so much for honoring our event. డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి గారు వృత్తిరీత్యా ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. రాయలసీమ మరి చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరు వారి తాలూకా స్వస్థలం. ఆయన ఒక మంచి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఏంటంటే ఆంధ్రుల చరిత్రలోని చరిత్ర అని. ఈ ఆంధ్రుల చరిత్రలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మనం విశ్లేషణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అందులో పొంగనూరు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి స్థలంగా మనం భావిస్తున్నాం. పొంగనూరు అనేటటువంటిది తిమ్మరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు సంతానానికి సంబంధించినటువంటి తిమ్మరాయలు వారి వంశీకులు అక్కడ జమీందారులుగా పనిచేశారు. ఆ జమీందారులుగా పనిచేసినటువంటి ఆ పొంగనూరు స్థలానికి ఒక విశిష్టత ఉన్నది. అక్కడ ఆ రోజుల్లో రాజులు నిర్మించినటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ప్రధానంగా రాజమహల్ అనేది కూడా ఉంది. అక్కడ ఆ రాజమహల్ కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటిది. పురాతనమైనటువంటి దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ పొంగనూరుకి దేవాలయ పట్టణం అని కూడా అంటారు. ఎక్కువ దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఉండి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా కూడా మనం భావించవచ్చు. ఈ పొంగనూరులో ఇంకోటి విశేషం ఏంటంటే అమరశిల్పి జక్కన్న ఆయన కుమారుడు ఆయన ఒక్క రాత్రిలోనే అక్కడ ఒక కోనేరుని చెక్కాడంట. ఒక కోనేరు ఉండే విధంగా ఆయన తన శిల్పకళా నైపుణ్యంతో చెక్కినటువంటి ఒకే రాత్రిలో చెక్కడం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. అలాంటి కళాత్మకమైనటువంటి కోనేరు అక్కడ ఉండడం కూడా మనం చూస్తాం. తర్వాత ఈ పొంగనూరు అనేటటువంటిది మరి పశువుల వ్యాపారానికి బాగా ప్రసిద్ధిగాంచినటువంటిది. అదేవిధంగా పొంగనూరు ఆవుల గురించి మనం వినే ఉంటాం. అదేవిధంగా అక్కడ చింతపండు అనే ఈ వ్యాపారాలు కూడా అక్కడ బాగా జరుగుతున్నటువంటి విశిష్టత ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. అయితే అక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే అక్కడ బోయకొండ గంగమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. మరి ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి మరి మనం అభినందించాలి. చరిత్ర అనేటటువంటిది ఒక మానవ గతం. అంటే గతించినటువంటి ఆ గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి దానిని ఒక చరిత్ర రూపంలో ఒక పుస్తకం రూపంలో ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మరి ఈ పుస్తకంలో అనేక సంక్లిష్టమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల ఒక ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మన వారసత్వ సంపద కానీ మన టూరిజం సంబంధించినటువంటి విశేషాలు కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని కానీ పంచుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తకపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి గలవారన్న అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా. మా నాన్నగారు 1976లో మెడిసిన్ పూర్తి చేశారండి. చదువుకునే కాలంలో ఎన్నో కవితలు, రచనలు, వ్యాసాలు రాశారు. కాకపోతే అవి పబ్లిష్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవండి ఇప్పుడు. సో ఎన్నో రాసినటువంటి ఇవంతా కూడా పేపర్ల రూపంలో ఉండి చదువు బట్టి పోయినాయి. అవి ఏవి పబ్లిష్ చేయలేకపోయాడు. ఆయన ఆ టైంలో ఆయన చదువుకున్న టైంలో ఆయనకి మీరు వినే ఉంటారు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నగారు అయినటువంటి భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, వీళ్ళిద్దరూ మా నాన్నకు మంచి స్నేహితులు. రాఘవేంద్ర పబ్లికేషన్స్ మీరు అందరూ వినే ఉంటారు. గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు, విజయవాడ వాళ్ళు. వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది. ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి. ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము. సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి.